ఈ విధంగా భృగువునకు ప్రతాపశాలి అయిన పుత్రుడు చవనుడు పుట్టాడు. తండ్రి ఆ చవనుణ్ణి తన ధర్మపత్ని అయిన పులోమని చూసి, నిన్ను ఎత్తుకుపోవాలని వచ్చిన ఆ రాక్షసుడికి నీ గురించి ఎవరు చెప్పారు? నువ్వు నా భార్యవే అన్న సంగతి ఆ రాక్షసుడికి తెలియదు కదా, కోపంతో ఇప్పుడే అతన్ని శపిస్తాను అని అన్నాడు. ఆమె తన గురించి అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్పింది. భృగువు కోపంతో అగ్నిని సర్వభక్షకుడు అవుతావని శపించాడు. భృగువు ఈ విధంగా శపించేసరికి అగ్నిహోత్రుడు హడలిపోయాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు తినకూడనిది అంటూ ఏదీ లేదు. అన్నీ తినడం అనేది చాలా బాధాకరమైన విషయం. శవం దగ్గర నుంచి ఆయనలో పడేయాలి, కానీ ఆయన కాల్చనిది అంటూ ఏమీ ఉండదు. పైగా అగ్నిహోత్రుడు సద్బ్రాహ్మణుడు. ఆయన 7 నాలుకలతో, 2 తలలతో, 6 చేతులతో ఆయుధాలు పట్టుకొని ఉంటాడు. పొట్టిగా యజ్ఞోపవేతం వేసుకుని ఉంటాడు. సృక్కు, స్రవము ఇవి పట్టుకుంటాడు. వైదిక సంస్కృతికి చిహ్నంగా ఉంటాడు. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవడం అంటే ఎంత బాధాకరం. ఆయన వెంటనే భృగువు వంక చూసి, ధర్మే ప్రయతమానస్య సత్యం చ వదతః సమం పృష్టో యదబ్రువం సత్యం వ్యభిచారోత్ర కో మమ. అంటే, నేను ధర్మం కొరకే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను, పక్షపాతం లేకుండా సత్యాన్ని మాత్రమే చెబుతూ ఉంటాను. నన్ను అడిగినప్పుడు మాత్రమే నేను సత్యాన్ని చెప్పాను, ఇందులో నా తప్పేముంది అని అగ్నిహోత్రుడు భృగువుతో అన్నాడు. సత్యం చెప్పడం అంటే కేవలం నిజం చెప్పడం మాత్రమే అని కాదు అర్థం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అంటే మనుష్య సహజమైన ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్న ఒక ప్రాణి గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయే ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకొని దాన్ని రక్షించడం కోసం నిజానికి బదులు అబద్ధం చెప్పినా శాస్త్రం దాన్ని సత్యంగానే తీసుకుంటుంది. అంటే ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు. అలాగని అన్వయం చేసుకుని అన్నీ ధర్మం అని చెప్పి అసత్యాలు చెప్పకూడదు. ముల్లోకాల్లోనూ సర్వసాక్షిగా ఉంటున్న నేను చూస్తూ చూస్తూ అబద్ధం ఎట్లా చెప్పగలను? ఈ మాత్రానికే నువ్వు నన్ను శపించావు, నిన్ను తిరిగి శపించే శక్తి నాకు లేదనుకుంటున్నావా అంటూ అగ్నిహోత్రుడు అడచినన్ తిట్టినన్ మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచినన్ ఉత్తమ ద్విజులు పూజ్యులు వారలకెగుసేసినన్ చెడు ఇహంబు పరంబున్ ఇది సిద్ధము కావుటిరింగి భక్తినెప్పుడు ధరణీసురోత్తములన్ పూజల తన్పుదున్ అల్గవోడుదున్. అనుష్ఠాన తత్పరులై వేద